హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇక మేమైతే ఒక ప్లేస్‌కి వచ్చేసాము. గెస్ చేయండి, చూద్దాము. వీడియోలో షేర్ చేసుకుంటాను. బట్ మీరు కొంచెం గెస్ చేయండి ఎక్కడికొచ్చామనేసి. కొన్ని రోజుల నుంచి నదీ స్నానాలు చేయాలని ఎక్కువగా అనిపిస్తూ ఉండే. ఇంకా కమల్‌తో షేర్ చేసుకున్నందుకు సరేలే వెళ్ళొద్దాం పదండి అనేసి ఇక మేమందరం అయితే వచ్చాము. అమ్మ, నాన్న రాలేదు. పద్దు రాలేడు కదా! సో, అందుకని వాళ్ళు ముగ్గురు అయితే ఇంట్లో ఉన్నారు. అక్కడ పోయండి అక్కడ. ఏమో పోరు అక్కడ. అదా ఆడికి పో. అదా ఎండ పద వస్తాను కొట్టుకొచ్చా. పదా యాకంతలేదు పదా. అదే ఆటికి పోలరా బాగా వస్తుంది నీళ్ళు. నేను లేకపోతే ఆటికి పోయి నువ్వు కదలేదు. డక్కులు ఉండవట డక్కులు. ఇది కావేరీ నది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే మంచిగా ఆడుకున్నాము. ఇక్కడ చూడరా లవిత్ రెడ్డి, లవిత్ రెడ్డి, లవి లవి. సండే మేము లేట్‌గా స్టార్ట్ అయ్యాము. 9:00 అలా బయలుదేరాము. అక్కడికి రీచ్ అయ్యేపాటికి 11 సంథింగ్ అలా అయింది. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఇంక పిల్లలు, కమల్ అందరూ కూడా దిగిపోయారు. నేను వాళ్ళ బట్టలన్నీ కూడా సైడ్‌కి పెడుతూ ఉన్నా. అంతలోపు వర్షం పెద్దగా వచ్చేసింది. ఇక మన చీకుగాడికి పైనుంచి వర్షము, కింద వాటర్ కదా! సో, నడగడం స్టార్ట్ చేశాడు. అందుకని ఇంక కమల్, చీకు ఇద్దరు కూడా వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్న వెంటనే వర్షం ఆగిపోయింది. అప్పుడు నేను దిగాను వాటర్‌లోకి. అందుకని మా వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మన చీకుగాడు మేమందరం ఆడుకోవడం చూసేసి వాడు కూడా జాయిన్ అయ్యాడు. సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో, అందుకని మేము ఆ లాస్ట్ సైడ్ వెళ్ళిపోయాము. ఇటంతా క్రౌడ్ ఎక్కువగా ఉంది అని. ఇదంతా ఎంట్రన్స్ కదా! సో, ఇక్కడ ఎక్కువున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి కబోర్డ్స్ లాగా ఉన్నాయి అక్కడ. సో, చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. మన భువన్‌కి, తను పాపకైతే అస్సలు వాటర్‌లో నుంచి బయటికి రావాలని అనిపించట్లేదు. ఇక కమల్ లేట్ అవుతుంది, నైట్ లేట్ అయిపోతుంది చూడండి, తొందరగా వెళ్దాం రాండి అన్నందుకు ఇంక బయటకైతే వచ్చారు. వచ్చేసి అందరం కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక టెంపుల్‌లో దర్శనానికైతే వెళ్తున్నాము. మేమొచ్చిన ప్లేస్ వచ్చేసి శ్రీరంగపట్టణ. మీకు ఇంతకు ముందు ఒక వ్లాగ్‌లో కూడా నేను షేర్ చేసుకున్నాను కదా! సో, నిమిషాంబిక దేవి టెంపుల్‌కైతే వచ్చాము. ఇంకిక్కడ ఫ్లవర్స్ నాకు ఎక్కువగా కనకాంబరాలంటే ఇష్టము. బట్ ఏంటో ఈ ఫ్లవర్స్ కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించాయి కదా! ఎందుకో పెట్టుకోవాలి అనిపించే. శారీ కట్టుకున్నాం కదా! ఇంకా ఎలాగో కమ్ములున్నాడు, టెంపుల్ దగ్గర ఉన్నాం కదా అనేసి ఇంకా అలా ఆయనతో అయితే పెట్టించుకున్నాను. దర్శనానికైతే మాకు పెద్దగా ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. తొందరగానే దర్శనం అనేది అయిపోయింది. ఇంకా అక్కడ తనుపప్ప లడ్డు ప్రసాదాలు తీసుకొని కొంచెం తిన్నాము. ఆకలి మీద ఉన్నాం కదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసైతే వెళ్ళాము. సో, అక్కడ వాటర్‌లో ఆడిన తర్వాత చాలా టయర్డ్‌గా అనిపిస్తుండే.
ఇంకా బయట అలా చిన్నగా అంటే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. అన్నీ కూడా మంచిగా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. సో, అక్కడ కొన్ని తినడానికి అనేసి పిల్లలకి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. మనకి నిమిషాంబిక టెంపుల్ వెనక సైడ్‌లో మనకి భోజనాలు కూడా పెడతారు. 12-3 ఆ టైమింగ్స్ అనుకుంటా. 12:30-3:30నో, 12-3నో టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్‌లో అయితే మనకి ఫుడ్ అనేది పెడతారు. మంచిగా ఉంటుంది. ఒక పెళ్లి భోజనంలాగా చెప్పుకోవచ్చు. సో, స్వీటు అలాగే హాట్ అంతా కూడా పెడతారు. ఊపు నువ్వు ఊపు చెల్లుతావు. ఇంకిదైతే చీకు గడికి చాలా ఇష్టము. మేబీ టెంపుల్స్ చీకుకే కాదు పిల్లలందరికీ ఇలాంటివి ఎక్కువగా ఇష్టం ఉంటాయనుకుంటా. ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా అలాంటివి మాత్రం పిల్లలకి చాలా బాగా కనిపిస్తాయి. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఇటు సైడ్ కూడా మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాగే కొన్ని చాట్స్ ఐటెమ్ కూడా దొరుకుతాయి. మన తను చీకు ఇద్దరు కూడా హార్స్ రైడ్ కి వెళ్తున్నారు చూడండి. అది కూడా వైట్ హార్సే కావాలని ఎక్కున్నారు. అక్కడ వస్తున్నారు చూడండి. చీకు భయపడతలేడు కదా, బాగానే కూర్చున్నాడు. అబ్బా ఎదబడుతుండే తను కూర్చున్నందుకు కూర్చున్నాడు. వాడు చూడట్లేదు. సైడ్ పో. దూబులెట్టున్నాయంట ఇంటికిలా. రాండి దిగండి చాలు, అయిపోయా ఒక రౌండ్. దిగనానా ఉండు ఉండు తను వెయిట్. ఇప్పుడు వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్. సో మెయిన్లీ వచ్చింది అయితే రంగనాథ స్వామి నిమిషాంబకు రావాలనే వచ్చాము. పెయింటంలే. ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి మళ్ళీ ఈ టైంలో వేస్తారా కదా. మొబైల్ అలో లేదు. ఫుల్ స్టోన్స్ తో కార్వింగ్ చేసిన టెంపుల్ చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. మాకు నిమిషాంబిక టెంపుల్‌లో ఆడుకోవడానికి ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశాము. దర్శనానికైతే ఎక్కువగా టైం పట్టలేదు. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపే మాకు దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ రంగనాథ స్వామి టెంపుల్ ఫుల్ క్రౌడెడ్ ఉండే. ఈవినింగ్ వెళ్ళాము ఇక్కడికి. ఒక 4 అలా అయింది అనుకుంటా. మేము అక్కడికి వెళ్ళేసి ఎక్కువ దూరం కూడా లేదు. నిమిషాంబిక నుంచి రంగనాథ స్వామి టెంపుల్‌కి హార్డ్‌లీ ఒక 20 మినిట్స్ అలా టైం అయితే పడుతుంది అంతే. మళ్ళీ ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళేసి ఇటు సైడ్ వెళ్తే పిల్లల్ని పిలుచుకొని వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసుకొని వద్దామని అనుకుంటాము. బట్ అస్సలు అలా కుదరదు. అదేంటో తెలీదు. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం నార్మల్‌గా ఉన్నా, బయటికి వెళ్ళినప్పుడు అల్లరి, అతి 2 ఎక్కువ చేస్తారు. ఇక మనం ఎవరైనా చూసి నవ్వుతారనేసి వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలన్నమాట. ఇంకిక్కడైతే ఎలిఫెంట్ దగ్గర ఫోటోస్ ప్రతి చిన్న పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోస్‌కి తీయించుకోవడానికి వెయిట్ చేయడము, తీసుకోవడమే. మంచి తను ఎంత రోపిస్తున్నారో అంటే చూడండి ఇద్దరు. అది రియల్ ఎలిఫెంట్ అయింటే ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ చూడి చీకో. మనకి టెంపుల్ ఇటు సైడ్ కూడా చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. చూడండి
లేట్‌గా బయలుదేరాం కాబట్టి, ఈ 2 ప్లేసెస్ మాత్రమే కవర్ చేయడానికి అయింది. చాలా ప్లేసెస్‌కి వెళ్దాం అనుకున్నాము. బట్ టైం సెట్ అవ్వలేదు. అందుకని ఇంక వీడియోని కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.